హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు పెట్టిన వీడియో నేను ఒకటే అనుకున్నాను. దాదాపు ఇప్పుడు మా ఫ్రెండ్స్ గీత అయినా కొట్టిన తర్వాత ఇప్పటికి మూడు 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 బయలుదేరినాయి. ఇది ఫస్ట్ మీకు చూపించిన కాయ, ఇది సెకండ్ మా ఫ్రెండ్ కొట్టిన కాయ, ఇది థర్డ్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అది మా గీత అదృష్టం లేక నేను తినేదానికి అదృష్టం అర్థం కావట్లేదు. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇదే చూడండి, ఇంకో కాయ కొడుతున్నాడు. అవి 3 వేసే ఉన్నట్టున్నాయి. ఇంకొకటి అది నేను ఎక్స్పెక్ట్ చేసింది, అది ఆ కాయ, అది కూడా 4th ఉండొచ్చు అనుకున్నాను నేను. అది 3 ఉంది. నెక్స్ట్ అందుకని వీడియో నేను అది 4. అది చూడండి కొడుతున్నాడు. అయ్యి 4 ఉన్నాయి చూడండి. ఇది ద్రోహ సృష్టి అంటారు, లేకుంటే మన కరం ఖాళీ వస్తున్నాయి అనుకుంటారు, మీ ఇష్టము. ఇది దేవ సృష్టి అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు ఏ కాలంలో కూడా ఈ విధంగా 4 కళ్ళున్న తాటికాయ నేను ఎప్పుడు చూడలేదు. ఈ నెలలోనే, అది ఈ సంవత్సరం 1 2 3 4 తాటికాయలను చూశాను. ఎప్పుడైనా ఒకటో అరకొర వస్తుంటాయి ఎప్పుడైనా, కానీ ఈ విధంగా 4 కాయలు రానివ్వండి. ఈ పొద్దు మా బావగారు అదిగో ఆయనే గీతాని గారు, ఆయన పోలరమ్మని నమ్ముకున్న అతను గీత ఆయన ఈ పొద్దు ఏదో తినాలని కొట్టాలనుకుంటే నేను ముళ్ళలో కొట్టలేవు బావు అని చెప్పాను. ఆయనే కొట్టి మా పాపకు కొంచెం అమ్మూరు పోసుంటే ఎత్తుకోబోదు అల్లుడా అని చెప్పని కొట్టించాడు. ఇవన్నీ తినమని విడికాయలు కొట్టించాడు. ఈ విడికాయల్లో ఈ 4 బయటపడ్డాయి. ఇది జీవ సృష్టి ఏమో మీరే అర్థం చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అందరికీ సపోర్ట్గా ఉంటారని మేము నమ్ముకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్